ఇక ఒంటిమిట్టలో ఉన్నటువంటి టిటిడికి సంబంధించిన అర్చక స్వాములు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్లి ఆశీర్వదించడం మంచి పద్ధతి కాదు. మేము వారికి షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నమ్మకం లేని వ్యక్తి హిందూ ధర్మం అన్నా ఇష్టం లేదు, హిందూ ధర్మాన్ని ఇష్టపడడు. అలాంటి వ్యక్తికి తీసుకుపోయి ఎవరు యూనియన్ నేతలు అన్ని బయట వస్తుంది. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంతకుముందే గతంలో కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, నా నిఘా నేత్రాలు 2000 నిఘా నేత్రాలు, ఆ నేత్రాలు ఈ నేత్రాలు ఉన్నాయేమో అని చెప్పి. అయ్యా మీరు అర్చకుల్లో కూడా ఆయన నేత్రాలు ఉన్నాయేమో చూసుకోండి. లేదా అందరినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. స్వామి భక్తి ఉండాలి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండాలి తప్ప మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరినో మెప్పించడానికి ఎవరో చెప్పారని చెప్పి వెళ్తే మీరు బలైపోతారు. రేపు మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు ఉండరు. స్వాములు మీరంటే మాకు గౌరవం, కానీ టీటీలో ఉంటే నియమ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సర్వీసులు పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇష్టానుసారంగా వెళ్ళి ఇలా చేయడం మంచిది కాదు. ఇంకా ఇంతకుముందు మీరు చెప్పారన్న, ఎందుకు హిందుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలా దాని ఏమంటారు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నుదుటిన తిలకం పెట్టుకొని హిందూ సాంప్రదాయాల ప్రకారం బట్టలు వేసుకుంటే సరిపోదయ్యా, గుండెల్లో ఉండాలి. మా గుండెల్లో రాముడు ఉన్నాడు, మా గుండెల్లో కృష్ణుడు ఉన్నాడు, మా గుండెల్లో గోవిందుడు ఉన్నాడు. నీ గుండెల్లో ఎవరున్నాడు? యేసు ఉన్నాడయ్యా. ఎందుకు ఊరికి ఈ యాక్షన్ మనకి మంచిది కాదు, పనికి రాదు. నేనే ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రోజు ఇన్ని డ్రామాలు ఆడుతున్నావే, నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవ్వరికి దక్కని అరుదైనటువంటి ఒక అవకాశం సాక్షాత్తు బ్రహ్మదేవుడు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సాలకట్ట బ్రహ్మోత్సవాలు, తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దేవం. ఆ బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప దొరకదు. అలాంటి సందర్భాన్ని దంపతులతో వచ్చి ఇవ్వాలని చెప్పి మన సాంప్రదాయాలు చెప్తా అంటే ఎందుకు పాటించలేదయ్యా నువ్వు? ఎందుకు పాటించలేదు? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వచ్చి ఇచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం ఓట్ల కోసం అక్కడికి వచ్చి నామం పెట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని తల మీద స్వామివారి వస్త్రాలు సమర్పించినంత మాత్రాన నిన్ను నమ్మి ఓటేస్తారని చెప్పి ఒక భ్రమలో పడ్డావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. పోనీ ఇంకా భవిష్యత్తులో నీకు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉండదు. అర్థమైంది కదా? భవిష్యత్తులో నీకు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, హిందువులు ఇవ్వరు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ డ్రామాలు, మీ యాక్షన్లు హిందువులు ఇవ్వరు. ఈ రోజు ఏదో హోమాలు చేసుకుంటూ అర్చకుల స్వాములు తీసుకొని ఆశీర్వాదం తీసుకుంటే కాదు నాయన. నేను ఏబిఎన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, నిత్య కళ్యాణం పచ్చతోరణం మన తిరుమల క్షేత్రం, నిత్య కళ్యాణం పచ్చతోరణం 365 రోజులు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి అత్యంత వైభవంగా. నువ్వు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు దంపతులతో భగవంతుడు అవకాశం ఇచ్చినా రాలేదు. ఈ రోజైనా సరే దంపతులతో వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొనే చాలు. దంపతులతో వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొను. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఒక హిందువుల తరపున నేను అడుగుతున్నా మిమ్మల్ని. అవకాశం నా పట్టు వస్త్రాలు ఇచ్చే అవకాశం లేదు. స్వామివారి కళ్యాణంలో కూర్చోమంటున్నా. అంత లేదు, చిత్తశుద్ధి తెలుస్తుంది కదా. ఎందుకు ఈ డ్రామాలు చెప్పండి? గంగలో మునిగినా సరే, బే ఆఫ్ బెంగాల్లో మునిగినా సరే, వెంకటకృష్ణ గంగలో మునిగినా సరే, బే ఆఫ్ బెంగాల్లో మునిగినా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ బంధువులు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన హయాంలో 2019 నుంచి 2024 వరకు మీరు గమనించినట్టయితే కొన్ని వందల ఆలయాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత